IVS ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఈ బుక్లో కంటెంట్ చేసుకుంటున్నాము. అంకగణితము అయిపోయింది, ప్రాక్టీస్ బిట్స్ చేసుకున్నాము. 3 or 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. అకాడమిక్ బుక్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఒక మోడల్ అవుతుందండి. సో నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థలో ఉన్నాము. సంఖ్యా వ్యవస్థ వచ్చేసి 3 or 4 క్వశ్చన్స్ వస్తాయి దీని నుంచి కూడా. సో ఇవన్నీ చూసుకున్నాము. ప్రాక్టీస్ బిట్స్కి వెళ్ళిపోతున్నాము. చాలా వరకు చేసామండి. ఈ వీడియోతో ప్రాక్టీస్ బిట్స్ కంప్లీట్ చేసుకున్నామండి. సో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్గా మనము ఏబీలు 2 శూన్యేతర సమితులు మరియు ఏ నాట్ ఈక్వల్ టు బి అనుకోండి. ఏ మైనస్ బి ఈక్వల్ టు పై అయితే ఏబీల మధ్య గల సంబంధం. సపోజ్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 అనుకోండి, బి ఈక్వల్ సెట్ ఆఫ్ 1 to 3. ఏ నాట్ ఈక్వల్ టు బి అవ్వాలి కాబట్టి అలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ మైనస్ బి ఈక్వల్ టు పై అవుతుందండి. ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు అన్నప్పుడు పై అవుతుందండి. సో అప్పుడు ఇక ఏలో ఏ సబ్సెట్ బి అవుతుందండి. అంటే ఏలో మూలకాలన్నీ బిలో ఉన్నట్టే కదండి, కాబట్టి ఏ సబ్సెట్ బి అవుతుందండి. నెక్స్ట్ 128th సమ్ వచ్చి దీనికి 2 ఫార్ములాస్ ఉన్నాయండి. ఏ డెల్టా బి ఈక్వల్ టు ఏ యూనియన్ బి మైనస్ ఏ డెల్టా బి ఏ ఇంటర్సెక్షన్ బి ఆర్ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ డెల్టా బికి ఈ 2 ఫార్ములాస్ ఉన్నాయండి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై అయితేనే ఏ డెల్టా బి ఈక్వల్ టు ఏ యూనియన్ బి అవుతుందండి. సో ఈ విధంగా 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ సమితులు ఏ మరియు బిలలో వరుసగా 3 మరియు 6 మూలకాలు కలవు అయినచో ఏ యూనియన్ బి ఉండదగ్గ కనీస మూలకాల సంఖ్య అన్నప్పుడు 6 ఉంటాయండి. మినిమం 6 ఉంటాయండి, ఎందుకంటే యూనియన్ బిలో మొత్తం 6 మూలకాలు ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు x² - 3x + k అను బహుపది శూన్యాల సమితి అయితే b ఈక్వల్ టు x² - 5x + 2 అనేది బహుపది శూన్యాల సమితి మరియు ఏ ఇంటర్సెక్షన్ b ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 అయినా k విలువ ఎంత అన్నారు. సో ఇది 2 ఎలా వచ్చిందో మీరు కామెంట్లో చెప్పగలరు. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. 130 ఫస్ట్ సమ్ అండి. log 3 base 10 ఈక్వల్ టు ఏ, log 2 base 10 ఈక్వల్ టు బి అయినా log 12 base 10 విలువ ఎంత అన్నారు. దీనికి ఈ విధంగా మనం చేసుకోవాలండి, ఎందుకంటే 12 అంటే log a + log b ఈక్వల్ log ab కాబట్టి ఇంకా మనం a + b చేసామనుకోండి, log 3 2 6 అండి, 6 ఇవ్వాలి. log 6 base 10 ఎంత అని అడిగారు కాబట్టి a + b అవుతుందండి. సో ఈ సమ్ము కొంచెం మిస్టేక్గా ఉంది, చూసి చెప్పండి. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి ఆల్ఫా ప్లస్ గామా అయ్యే విధంగా ధనపూర్ణ సంఖ్యలు ఏ మరియు బీల జతకు ఆల్ఫా మరియు గామా ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితమైతే వీని మధ్య ఉండే గామా విలువ ఎంత అన్నారు. దీనికి ఫార్ములా అండి, ఫార్ములా ఉంది. ఇక్కడ రిమైండర్ అనేది సపోజ్ 12 ఈక్వల్ టు 4 × 3 + 0, 13 ఈక్వల్ 4 × 3 + 1 ఉందనుకోండి. రిమైండర్ 1 కావచ్చు, 0 కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాబట్టి 0 <= రిమైండర్ b అవుతుంది. b అంటే డివైజర్ ఇక్కడ. సో నెక్స్ట్ 4215 పరిపూర్ణ వర్గం ఒకటకు తీసివేయవలసిన కనిష్ట సంఖ్య ఎంత అన్నారు. దీనికోసం మనము 64² ఈజ్ <4215 65² అని రాసుకోవాలండి. తీసివేయవలసిన సంఖ్య కాబట్టి లెఫ్ట్ సైడ్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత అవుతుందో అది అవుతుందండి. నెక్స్ట్ √x + √x - √1 - x ఈక్వల్ టు 19x విలువ త్రో ఆప్షన్ అండి. సో త్రో ఆప్షన్ ప్రకారం చేసుకుంటే మనకి 134 సమ్ము ఈ విధంగా వస్తుందండి. √16/25 వేసేసి చేస్తే జాగ్రత్తగా రూట్ అప్లై చేసుకుంటే మనకి 1 అనేది ఆన్సర్ వస్తుందండి. జాగ్రత్తగా చేసుకోవాలి త్రో ఆప్షన్ ప్రకారం. నెక్స్ట్ ఇక log base 4, log base 2, log base 3 of x - 2009 = 0. ఇది కూడా త్రో ఆప్షన్ అండి. 2018లో నుంచి 2009 క్లోజ్ చేస్తే మనకి log 9 వస్తుంది. సో ఈ విధంగా దీన్ని log 3 base 3గా రాసుకుంటాము. సో ఇక్కడ దీని వాల్యూ 1. సో log 2 base 2 వాల్యూ 1, log 1 వాల్యూ 0 కాబట్టి దీని వాల్యూ 0 ఎప్పుడు అవుతుందండి, x వాల్యూ వచ్చేసి 2018 వేసినప్పుడు. నెక్స్ట్ 58³ - 24³ - 34³ విలువ ఎంత అన్నారు. మనకి ఒక ఫార్ములా ఉందండి. a + b + c = 0 అయితే a³ + b³ + c³ = 3abc. ఆ ఫార్ములా ప్రకారము ఈ 3 × 58 × 24 × 34 చేస్తే మనకి ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ సమితి ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ x such that x belongs to n మరియు 2 < x < 7 అయినా సమితి ఏకు గల ఉపసమితుల సంఖ్య అన్నప్పుడు 2కి 7కి మధ్యలో 3 4 5 6 4 నెంబర్స్ 2^4 అప్పుడు 2n అండి ఫార్ములా. 2^4 అంటే 16. 63 మరియు 64 సంఖ్యల వర్గాల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత అన్నారు. సో దానికోసం అని చెప్పి 64² అంటే
4096 63 స్క్వేర్ అంటే 3969. ఇక్కడ ఒక అంకెని కలపాల్సి వచ్చిందండి 3970కి. అక్కడి నుంచి కౌంటింగ్ చేయాలి. 4090 వరకు కౌంటింగ్ చేస్తే 126 వస్తుందండి మనకి. ఆర్ ఈ రెండింటికి సబ్ట్రాక్షన్ చేసి ఒకటి యాడ్ చేసుకోవాలండి కంపల్సరీగా. అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టెట్కమ్ డిఎస్సి 2018 సెట్ 7లో ఇచ్చారండి బ్లాంక్స్. 3 + 5 = 2 క్యూబ్, 7 + 9 + 11 = 3 క్యూబ్, 13 + 15 + 17 + 19 = 4 క్యూబ్. పై క్రమం నుండి 157 + 159 + 161 + ఎక్సెట్రా + 181 యొక్క విలువ వచ్చేసి a + n-1 అంటే అంకగణిత శ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ప్రకారము ఎన్నవ పదానికి సూత్రం వేసి, ఎందుకంటే ఇది కామన్ డిఫరెన్స్ ఈక్వల్ పదాంతరం సమానం కాబట్టి ఎన్నవ పదానికి సమానం చేసేసి చేయాలండి. అప్పుడు మనకి n = 13 వస్తుంది. అంటే దాని వాల్యూ 13 క్యూబ్ అవుతుందండి. ఇలా చేసుకోవచ్చు అండి షార్ట్కట్లో. నెక్స్ట్ 140 1/18 మరియు 1/7 మధ్య ఉండే సంఖ్య అంటే దీనిని మనం 18/7కి LCM 126 కాబట్టి 7/126 రాసుకున్నాం. 1/18ని 1/7 18/126 రాసుకున్నాం. ఇక రెండింటిని డినామినేటర్స్ ఈక్వల్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి, సో ఇక 9 126లో పోతుందా? పోదు. అలాగే 5 టేబుల్ పోదు, 19 పోదు. సో ఓన్లీ 63 టేబుల్ కాబట్టి ఆన్సర్ ఇది అవుతుందని అట్లా చూసుకోవచ్చండి షార్ట్కట్లో. నెక్స్ట్ 175కు దగ్గరగా ఉన్న ప్రధాన సంఖ్య అంటే 173. P = సెట్ ఆఫ్ ABCD గల ఉపసమితుల సంఖ్య 2/4. ఇందాక ఫార్ములా చెప్పాను కదా, దాని ప్రకారం ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2/4 అప్పుడు 16 అవుతుందండి. సో ఏలో బీలో ఉండాలి, ఏలో ఉండకూడదు అంటే B - A ఇది షేడ్. ఒకవేళ ఇటువైపు షేడ్ చేస్తే A - B అవుతుందండి. నెక్స్ట్ 41/1215 దశాంశ రూపంలో రాసి అది ఎన్ని స్థానాల తర్వాత ముగుస్తుంది. ఇలాంటి సమ్ము మనం ఎదురు చేసాము. ఎస్ఐ స్పెషల్ స్కూల్స్ మ్యాథ్స్ ఇచ్చారు ఇది. సో దీనికోసం అని చెప్పి ఈ డినామినేటర్ని 2 × 5/4గా రాసుకుంటే అప్పుడు ఇంటూ ఈ 2ని కూడా 2/4 తెప్పించడానికి × 2³ వేయాలి కాబట్టి చేస్తే 10/4 వస్తుంది. కాబట్టి 4 దశాంశ స్థానాలు 4 దశాంశ స్థానాల తర్వాత ముగుస్తుందని చెప్పచ్చండి ఈ విధంగా షార్ట్కట్. 16 పవర్ లాగ్ 3√2 + 1/4 ఇక్కడ లాగ్లో. సో దీని వాల్యూ 648 ఎలా వస్తుందో చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ S = సెట్ ఆఫ్ x such that x అన్నది 100 కన్నా తక్కువైన 3 యొక్క ధనాత్మక గుణిజములు. P = x such that x అన్నది 20 కన్నా తక్కువైన ఒక ప్రధాన సంఖ్య అయితే. NF అంటే ఇక్కడ 100 కన్నా తక్కువైన 3 యొక్క గుణిజములు 3, 6, ఎక్సెట్రా 99 మొత్తం అప్పుడు అవి 33 ఉంటాయండి ఇవి. సో ఇక్కడ 20 కన్నా తక్కువైన ప్రధాన సంఖ్యలు 8 ఉంటాయి. 2, 3, 5, 7, 11, 13, 7 అన్నమాట. సో ఇక్కడ మనకి ఇక 3 టేబుల్లో 333 99 కాబట్టి 33 వచ్చిందండి. 33 + 8 అంతా 41. సో ఆన్సర్ ఈస్ 41. దీనికి సమ్ చేసుకోవాలండి. 2/x + 2 = 4/y - 1 మరియు 3/x + 3 = 27/y + 2 అయినా x + y విలువ ఎంత అన్నారు. సో దీనికోసం మనం సమ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు 4/x = y, x = y - 4 ఫస్ట్ ఈక్వేషను. నెక్స్ట్ ఈ విధంగా చేసుకుంటే సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్లో x వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుందండి. ఈ రెండింటిని x + y చేస్తే -25 వస్తుందండి. సో ఇది సమ్ చేసుకుంటే మనకు అర్థమవుతుందండి. ఇంతవరకు చేసిన ఈ ప్రాక్టీస్ బిట్స్లో ఏదైనా సమ్ డౌట్ ఉంటే అడగవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంతటితో ఇవాళకి సంఖ్యా వ్యవస్థ కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదామండి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.